కాదు సార్, ఇక్కడ ఒక పాయింట్ అర్థం కావట్లేదు. జనాలందరూ ఒక ఇష్యూ ఉంది. ఇప్పుడు ఇన్ని అప్పులు ఉన్నాయని మీకు ముందు తెలుసు కదా, మామూలుగా అయితే ప్రచారాల్లో కూడా మీరు చెప్పారు. మరి ఇప్పుడు తీరా మీరు ఇస్తానన్నటువంటి ఏదైతే ఈ సంక్షేమాలు ఉన్నాయో అవి అడిగితే మరి అంత తప్పు ఉంది, అప్పును మనం చూసుకుని కదా మేము ఇవన్నీ ఇవ్వాలని అంటున్నారు. ఇస్తున్నాం కదా, మరి అప్పును కూడా ఒకేలా అప్పు చూసుకోవాలి, వడ్డీ కట్టుకోవాలి, మరి కొత్త అప్పులు తేవాలి, సంక్షేమానికి అభివృద్ధికి ఇవన్నిటి కోసం డబ్బులు కావాలి, డబ్బుల కోసం వాళ్ళు ఎత్తుక్కోవాలి. ఇవన్నీ నడుస్తున్నాయి. దేనికి అడ్డం కాదు, ఏ కార్యక్రమం ఆగలేదు. మొత్తానికైతే టార్గెట్ పూర్తి చేస్తారు. ఏది లేదు, ప్రజలకు ఏదైతే మాట ఇచ్చో ప్రజల అవసరాలు ఏవి ఉంటో అన్నీ తీరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి దొంగ మాట చెప్పడం కూడా చేత కాదు. నేను చెప్తానుగా, కాంగ్రెస్ పార్టీ స్కామ్ గ్రేస్ పార్టీ అంటున్నారు వాళ్ళు. స్కామ్ గ్రేస్ పార్టీ వాడు ఉండలే కానీ లేకపోతే నువ్వు 3 నెలలు నీ పార్టీని బతికించుకోలేకపోయినావు కేసీఆర్. కాంగ్రెస్ గురించి మాట్లాడుతావు. 3 నెలలు అధికారం లేకపోతే నీ పార్టీని కాపాడుకోలేకపోయి గుళ్ళ కాంగ్రెస్లోకి వెళ్ళాను. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీని కోల్పోయింది, రాజీవ్ గాంధీ కోల్పోయింది. అయినా ఇవాళ పచ్చని చెట్టులా కాంగ్రెస్ బతికింది. నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో బతికి కాంగ్రెస్ పార్టీలో నీరు తాగి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడి నువ్వు నేను మాట్లాడితే అవి పట్టించుకోరండి. అవి లెక్కలో మాట్లాడాలి. అంతేనా? ఓకే.